ముందుగానే చెప్తున్నా అటే ఇంకా భయపడుతున్నైతే నాకేం సంబంధం లేదు నాకు ఎరికేనులా దయ్యం అంటే అందరికి భయమే గాని టీవీలో చూపిస్తామంటే చూడని వాళ్ళుంటారా చూస్తే చూడురి గాని కొంచెం దూరం ఉండి చూడురి ఇప్పుడు నేను దయ్యాన్ని క్వశ్చన్లు అడగబోతున్నా ఏదో దయ్యం భాషలో మాట్లాడది మన తెలుగు భాషలోనే మాట్లాడుతుంది ఓ పిల్లగాళ్ళు పెద్దోళ్ళని గట్టిగా పట్టుకోండి అన్న ఇక మీరు దయ్యాన్ని చూపిర్రే ఓ పిల్లగాన్లు దూరం ఉండి చూడండి టీవీ ఇగో ఈడ తెల్ల దోతి అంగి వేసుకొని కాగితం పట్టుకొని ఉన్నది చూస్తున్నారా ఇదే దయ్యం ఆగో దయ్యం అంటే తెల్ల చీర కట్టుకొని ఉంటదని కైతకాళ్ళు తీశారు మగ దయ్యం కాబట్టి తెల్ల దోతి కట్టుకొని ఉన్నది అబ్బా అచ్చ మనిషి లెక్కనే ఉన్నది కదా ఎవరైనా దూరంకెళ్ళి చూసినా మనిషి అనుకుంటారు భుజం మీద కాటన్ తువ్వాలా పాలిస్టర్ అంగి అచ్చం మనిషి తొడుక్కున్నట్టే తొడుక్కున్నాడు కదా అరే ఏలికి ఎండు ఉంగరం కూడా పెట్టుకున్నది అగో పక్క పాయింట్ ఎంట తెచ్చుకున్న అరకు కవర్ కూడా ఉన్నది అరే ఏమైంది పొలగా ఎదురుగా గూటమోళ్ళు ఉన్న మనిషిని పట్టుకొని దయ్యం గీయమంటున్నావు బేజాకేమన్నా బీమార్ వచ్చిందా అని కోపానికి వచ్చారు సుమి దండం పెడతాం మీ బాంచను ఈయన 2 ఏండ్ల కిందటనే చచ్చిపోయిండు నమ్మకుంటే చేతుల పట్టుకున్న డెత్ సర్టిఫికేట్ ను మీరే చూడరాదుండ్రి 8వ నెల 9వ తారీఖు 2016 సంవత్సరం నాడు చచ్చిపోయిండు ఈయన చచ్చిపోయినట్టు కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు కార్యదర్శి సిఫార్సు తోటి ఎంపీడీఓ పచ్చ పెన్ను తోటి సంతకం పెట్టి సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఈ దయ్యం పేరు కెంసారపు సారయ్య 2 ఏండ్ల సంధి ఆసరా పింఛన్ కోసం తిరుగుతున్నది ఈయన బిడ్డ కండక్టర్ కొలువు చేస్తున్నదని పింఛన్ ఇయ్యనని చెప్పిండ్రట అప్పట్లో ఆఫీసర్లు ఓరక్క పింఛన్ ఇవ్వకపోతే ఇవ్వకపోయినరు గాని నన్నెందుకు చంపిండ్రు నేను బతికే ఉన్నా అని 2 ఏండ్ల సంధి మోకాలు చిప్పలు అడిగేటట్టు ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట అది కథ ఆఫీసర్లు ఒక్కసారి చచ్చిపోయినరని నిర్ధారించినాక దానికి తిరుగుంటదానే సారన్న నువ్వెంత తిరిగినా దండుగే యమధర్మరాజే వచ్చి సారన్న ఆవుషు తీయలే అని పచ్చ పెన్ను సంతకంతో ముద్ర గుద్ది సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తే అప్పుడేమన్నా మార్చే అవకాశం ఉన్నదోనని పరిశీలిస్తారు కావచ్చు నువ్వు ఈ ఆఫీసర్ల చుట్టూ తిరిగి బతిమిలాడే బదులు యముని కోసం తపస్సు చేయి వారెవ్వా గిట్లుండాలి ఆఫీసర్లు అంటే గిసోంటోళ్ళు జనాభా లెక్కలకు 130 కోట్ల మంది చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ ఇచ్చి వాటికన్ సిటీ తర్వాత అత్యల్ప జనాభా ఉన్న దేశం మనదేనని రిపోర్ట్ ఇచ్చిన ఇస్తారు సర్కార్కు మేలు చేసిన వాళ్ళు అవుతారు